హలో ఆల్, వెల్కమ్ టు హలో బేబ్లు ఛానల్. ఈరోజైతే మనం తెలంగాణలో సద్దుల బతుకమ్మ రోజు చేసే పల్లి పొడి రెసిపీ చూసేద్దాం. ఓకేనా? తెలియని వాళ్ళు మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పక షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా హలో బేబ్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే, ఇప్పుడైతే మన రెసిపీలోకి వచ్చేద్దాం. చూసేసేయండి. పల్లి పొడి కోసం కావాల్సిన ఐటమ్స్ చూసేయండి. ఇప్పుడైతే 1 కప్ పల్లీలు, దానికి 1/2 కప్ షుగర్. ఎవరికైతే షుగర్ వద్దనుకున్న వాళ్ళకి బెల్లం పొడి అయితే యూజ్ చేయొచ్చు దాని ప్లేస్లో. ఇవి అందరికీ సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్ చూసేసాం కదా, సో ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని మనం పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ ఇది మొత్తం కూల్ అయిపోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే మన పల్లి పొడి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేద్దాం. రోస్ట్ చేసిన పల్లీలు జార్లో వేసుకుందాం. అలాగే షుగర్ వేసి ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఒక్కసారి లైట్గా అనేసి అయిపోతుంది. మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ అవసరం లేదు. ఇంకంతే అండి, ఆపేస్తాం. చూద్దాం ఇప్పుడైతే. ఇదే అండి ఫైనల్ పల్లీల పొడి రెసిపీ. ఇది మా తెలంగాణలో సద్దుల బతుకమ్మ రోజు కంపల్సరీ చేస్తారు. దీన్ని అందరూ ప్రసాదం లాగా చేసి ఆ రోజు పెట్టి బతుకమ్మ దగ్గరికి వెళ్ళాక అందరూ దీన్ని షేర్ చేసుకుంటారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఆల్.